చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర రెండో రోజు అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ తదితరులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు కూటమి నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచినటువంటి ముత్యాలమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మిత్రులు తానంకి నానాజీ గారు, అదేవిధంగా చైర్మన్ దశరామరెడ్డి గారు, స్థానిక పెద్దలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా తల్లి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారికి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. గూడూరు నుంచి ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి వస్తూ ఉంటే దారి పొడవునా గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 2014-19 పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఓ ఇండస్ట్రియల్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రణాళికలు ఈరోజు సాగరమాల ప్రాజెక్టు కానీ, క్రిస్ సిటీ కానీ, ముత్యాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా పెద్దలు దశరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మా నాయకులు, మా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఆ తల్లిని దర్శించుకోవడానికి రావడం, ఆయనతో పాటు మా నాయకులు తానంకి నానాజీ గారు, అలాగే మా శంకరామయ్య గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా జనసేన నాయకులు, మా మహిళా నాయకులు, అలాగే ఇటువంటి అందరూ భక్తులు కూడా రావడం చాలా సంతోషం. మా బీజేపీ నాయకులు కూడా ఇక్కడ రావడం సంతోషం. నిజంగా ఆ తల్లి యొక్క జాతర ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎప్పుడు లేని విధంగా జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్న సంగతి చూస్తూ, లక్షల సంఖ్యలో వచ్చేటువంటి సంగతి కూడా చూస్తున్నాం. అలాగే మా ఈఓ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా సబ్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ దగ్గరుండి అన్ని విషయాలు, మా పోలీస్ సిబ్బంది బ్రహ్మాండంగా యాక్టివ్గా చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆ తల్లిని అందరూ దర్శించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ, కొత్తగా
ఇక్కడ సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా ఆటల పోటీలు కూడా ప్రారంభించాం. ఇక్కడ కబడ్డీ అలాగే వాలీబాల్ పోటీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని సహకరించినటువంటి పెద్దలు మా దర్శన గారికి, అలాగే మా నవీన్ ఈవో గారికి, అలాగే మా బీజేపీ మెంబరు పెద్దలు సోదరు రమేష్ గారికి, అలాగే మా జనసేన మెంబర్ సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు లేదా రవిచంద్ర గారికి, నాని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.